ఎక్కువగా యూజ్ చేసేది లెఫ్ట్ జాయిన్. ఓకే, కొంచెం రేర్గా యూజ్ చేసేది ఇన్నర్ జాయిన్. రైట్ కానీ ఫుల్ అవుటర్ కానీ క్రాస్ కానీ చాలా రేర్, మోస్ట్లీ యూజ్ చేయం కంపెనీలో. ఈ రెండే మోస్ట్లీ, ఇదే 95%, ఒక 5% ఇది అంతే, లేదా ఇది 4.5 వేసుకోండి. ఈ మూడు మిగతా 0.5% యూజ్ చేస్తారు. ఓకే, ఇవి కూడా చాలా రేర్ కేసెస్. నేను నా 6 years ఆఫ్ ఇండస్ట్రీలో రైట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఫుల్ ఒక 2 times యూజ్ చేసా, క్రాస్ ఒక 2 times యూజ్ చేసా అంతే. మోస్ట్లీ లెఫ్టే ఒక 1000+ times యూజ్ చేసుకుంటా. ఇన్నర్ జాయిన్ ఒక 50+ times యూజ్ చేసుకుంటా అంతే. ఓకే, వై, ఎందుకు, రీజన్ ఏంటి, కంపెనీస్ లో ఎందుకు ఎక్కువ తగలవు, ఇవే ఎందుకు వస్తాయి మొత్తం అనేది చెప్తాను చూడండి. కంపెనీస్ లో బేసికల్ గా మీ డేటా ఏదైతే ఉందో టేబుల్స్ లో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్ ఉంది, ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది, ఓకే, ట్రాన్సాక్షన్ టేబుల్, ట్రాన్సాక్షన్ సేల్స్ టేబుల్ ఉంది, ఓకే, స్టోర్స్ టేబుల్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. 4 tables ఉన్నాయి. ఓకే, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4. ఓకే, యూజువల్ గా మీ మేనేజర్స్ ఏం చేస్తారంటే, ఓకే, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, నాకు ఐ వాంట్ ఓన్లీ ద కస్టమర్స్, ఓకే, ఓన్లీ ద కస్టమర్స్ హూ హ్యావ్ పర్చేస్డ్, ఓకే, హూ హ్యావ్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ ట్రాన్సాక్షన్ సేల్స్ టేబుల్. ట్రాన్సాక్షన్స్ చేసిన లిస్ట్ ఉన్న వాళ్ళనే నాకు ఇవ్వు అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కస్టమర్ 1, 2, 3, 4 ఉంది. ఓకే, ఐడీస్ 1, 2, 3, 4, 5 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఉన్నాయి, ఉమా, అనిత, లోహిత, మాధురి, నలుగురు ఉన్నారు. ట్రాన్సాక్షన్ టేబుల్లో నా దగ్గర 1, 2, 4 ఉంది. ఓకే, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ ప్రొడక్ట్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి 10K, 20K, 30K ఉందనుకో. ఈ టేబుల్ ఇవే ఉంది డేటా. ఇక్కడ కస్టమర్స్ ఏమో 4 ఉన్నారు, ట్రాన్సాక్షన్ టేబుల్ కస్టమర్స్ ఓన్లీ 3 ఉన్నారు. ఓకే, మీ మేనేజర్ ఏమడుగుతాడంటే ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ మాత్రమే అడుగుతున్నాడు. ఓకే, ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళ అమౌంటే కావాలి అంటే ట్రాన్సాక్షన్ టేబుల్ అనేది మీ బేస్ టేబుల్ అవ్వాలి, మీ ప్రైమరీ టేబుల్ అవ్వాలి. ఓకే, సో అందులో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కావాలి లిస్ట్ అన్నప్పుడు నీకు మిగతా లిస్ట్ అక్కర్లే. ఐ మీన్ 3 ఉంది, 3 తొలగ ట్రాన్సాక్షన్ నాకు ఈ టేబుల్లో లేదు. ఓకే, 1 to 4 ఉంది కాబట్టి నాకు ఓన్లీ 1 to 4 తొలగ లిస్టే నేను మేనేజర్కి మెయిల్ చేయాలి, మిగతా వాళ్ళు అక్కర్లే. ఎందుకంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ అది ఎంత కొన్నారో తెలియదు మనకి, ఆ డేటా లేదు అందులో. సో అలాంటి టైంలో మీరు యూజ్ చేసేది ఇన్నర్ జాయిన్. ఓకే, అలా కాకుండా మీ మేనేజరు ఎవడైనా ఏదైనా కొంటే వాళ్ళు ఎంత కొన్నారో రాసేసి పెట్టు, అంటే ఫైల్లో పెట్టు. ఏవి కొనలేని వాళ్ళది నాకు ఏం కొనలేదు నల్లని పెట్టేసి ఇచ్చే, నాట్ అవైలబుల్, నాట్ పర్చేస్డ్ అని చెప్పేసి బ్లాక్ యాడ్ చేసి ఇచ్చే అన్నాడు అనుకో. సో నా డేటాలో అప్పుడు 1, 2, 3, 4 వచ్చి, ఓకే, ఉమా వస్తుంది, అనిత వస్తుంది, లోహిత వస్తుంది, నెక్స్ట్ మాధురి వస్తుంది. సో ఉమా 10K కొన్నది, అనిత 20K కొన్నది. ఇక్కడ 3 అనే డేటాకి ఏం లేదు కాబట్టి నల్ల వస్తుంది. 4th డేటాకి 30K ఉన్నది, 30K వస్తుంది. ఇక్కడ ఈ డేటాకి 3rd వన్ డేటాకి ఏం లేదు కాబట్టి ఇక్కడ నల్ల వస్తుంది చూడండి. సో దాని మీనింగ్ ఏంటంటే ఇది ప్రైమరీ టేబుల్ కింద తీసుకొని దీనికి ఇది లెఫ్ట్ జాయిన్ చేశారు. అప్పుడు ఈ టేబుల్లో ఏదైతే ఉందో లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ ఇదే కదా ఫస్ట్ టేబుల్. సో మీ దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇన్నర్ జాయిన్ చేసేసి 1 to 4 చేసేసి మిగిలిపోయింది ఈ టేబుల్లో ఏదైతే ఉందో అది రాసేసి ఇక్కడ దాని రెస్పెక్ట్ వాల్యూ ఏం లేదు కాబట్టి నల్ పెట్టేస్తున్నారు. ఓకే, సో కాంటెక్స్ట్ అర్థమైందా కంపెనీస్ లో ఎందుకు లెఫ్ట్ జాయిన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారో? కంపెనీలో డేటా అసలు ఎవరిది మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ డేటా కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు. సో ఎప్పుడైనా మేనేజర్స్ కానీ క్లయింట్స్ కానీ వచ్చి నాకు కామన్ గా చేసిన వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కావాలి, కామన్ అనే పదం ఎక్కువ వాడుతున్నారు అనుకో కాల్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు, నాకు ఓన్లీ ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళవే కావాలి, నాకు ఓన్లీ కామన్ అనే కీవర్డ్ కానీ ఓన్లీ వీళ్ళే కావాలి, అలాంటి కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఇన్నర్ జాయిన్. అలా కాకుండా ఐ వాంట్ రిజిస్టర్డ్ కస్టమర్ ఐడి హూ హ్యావ్ నాట్ పర్చేస్డ్ ఆల్సో ఐ వాంట్, ఏదైనా సరే నాకు అన్ని డేటా మిస్ అవ్వకుండా కావాలి అన్నప్పుడు మీరు యూజ్ చేసేది లెఫ్ట్ జాయిన్.
సో ఎప్పుడే కంపెనీలో మోస్ట్ 95% మీకు కామన్ గా కావాలని ఎప్పుడు అడగడు మేనేజర్. కామన్ గా కావాలి, ఓన్లీ డేటా ఇందులో ఉన్న టేబుల్స్ లో ఉన్నవే కావాలి, అలాగ ఎప్పుడు అడగడు. అందరివి కావాలంటాడు. వాళ్ళు కొన్ని డేటా ఇచ్చే, వాళ్ళు కొనకపోతే నల్లని పెట్టేసి ఇచ్చే అంటాడు అంతే, ఎవరి డేటా మిస్ అవ్వకుండా. ఓకే, సో అందుకే మీ 95% ఆఫ్ యూస్ కేసెస్ లో లెఫ్టే వాడతారు. ఓకే, సో జాయిన్స్ లో మనకు ఉండే టైప్స్ ఏంటి అంటే, ఓకే, ఫస్ట్ది లెఫ్ట్ జాయిన్, ఓకే, ఆ తర్వాత రైట్ జాయిన్, ఓకే, ఆ తర్వాత ఇన్నర్ జాయిన్, ఓకే, ఆ తర్వాత ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటారు, లేదా ఫుల్ జాయిన్ అని కూడా అంటారు. ఓకే, లాస్ట్ లో ఉండేది క్రాస్ జాయిన్. ఇవి టైప్స్. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కంపెనీస్ లో ఆల్రెడీ మీకు ఇది యూజ్ చేస్తారని తెలుసు, లేదా ఇది యూజ్ చేస్తారని తెలుసు. ఇది ఓకే, క్లియర్. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా పడతాయంటే, ఇంటర్న్స్ కి, ఓకే, ఫ్రెషర్స్ కి, ఇంటర్న్స్ లేదా ఫ్రెషర్స్ కి అడిగే క్వశ్చన్ లెవెల్స్ చెప్తాను చూడండి. ఇంటర్న్స్ ఆర్ ఫ్రెషర్స్ ఒక లెవెల్, ఓకే, 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఒక లెవెల్, ఓకే, 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఒక లెవెల్, ఓకే, 5 years ప్లస్ ఉన్న వాళ్ళు ఒక లెవెల్. ఓకే, ఇలా కేటగిరీ చేస్తాడు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు టాపిక్స్. ఓకే, ఈ 2 కేటగిరీలు ఉన్నోడికి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, నెంబర్ 1, నాకు జాయిన్స్ ని వెన్ డయాగ్రామ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకే, వెన్ డయాగ్రామ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లేదా నెంబర్ 2, వాడు ఒక 2 కానీ 3 కానీ టేబుల్స్ ఇచ్చేసి అవుట్పుట్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, అవుట్పుట్ ఏంటని అడుగుతాడు. 2-3 టేబుల్స్ ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందని అడుగుతాడు. నెంబర్ 3, 2 to 3 టేబుల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అడుగుతాడు. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అవుట్పుట్ కింద ఎన్ని వస్తాయని అడుగుతాడు. ఓకే, ఇది ఒక 2 టేబుల్స్ డేటా ఇస్తాడు, కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్ అని. నాకు లెఫ్ట్ జాయిన్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పి కోడ్ రాయు అని అంటాడు, అవుట్పుట్ ఏమొస్తుంది అని అడుగుతాడు. ఇదేంటంటే 2 to 3 టేబుల్స్ నెంబర్ ఫార్మాట్ లో ఇస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇస్తాడు, ఇలాగా 1 2 4 5 ఇస్తాడు. నాకు అవుట్పుట్ ఇన్నర్ జాయిన్ కి చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఎన్ని రోస్ వస్తాయి, లెఫ్ట్ జాయిన్ చేస్తే ఎన్ని రోస్ వస్తాయి, ఇన్నర్ చేస్తే ఎన్ని వస్తాయి, లెఫ్ట్ చేస్తే ఎన్ని వస్తాయి, రైట్ చేస్తే ఎన్ని వస్తాయి, ఫుల్ అవుటర్ చేస్తే ఎన్ని వస్తాయి, క్రాస్ జాయిన్ చేస్తే ఎన్ని వస్తాయి అని అలా టేబుల్స్ నెంబర్స్ ఇచ్చేసి అడిగే క్వశ్చన్స్ ఒకటి. ఓకే, 3వ టైప్ ఇది. ఓకే, త్రీ టైప్స్. ఓకే, ఈ 3 టైప్స్ ఇంటర్న్స్ ఆఫ్ ఫ్రెషర్స్ కి లేదా 1 to 2 years వాళ్ళకి అడిగే క్వశ్చన్లు. ఓకేనా, 2 to 4 years 5 years ఉన్న వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ గా అడిగితే లీడ్ కోడ్ క్వశ్చన్, లీడ్ కోడ్ టాప్ 50లో ఉన్న క్వశ్చన్స్ లో జాయిన్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ జాయిన్స్ క్వశ్చన్ ఏదో ఒకటి ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేయమంటాడు. స్క్రీన్ షేర్. ఓకే, స్క్రీన్ షేర్ చేయమని ఆ స్క్రీన్ షేర్ లో మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమంటాడు. 2 to 4 or 5+ years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి. ఓకే, సో మొత్తం ఇన్ని రకాలుగా 1 2 3 4 విధాలుగా అడుగుతాడు మీ క్వశ్చన్స్. జాయిన్స్ లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఈ 4 దాటి ఇంక చేయడానికి ఏం లేదు. నా 6 years లో నన్ను చేసినోడు కానీ నేను చేసిన వాళ్ళు కానీ ఈ 4 బేస్ లోనే చేశారు. నేను ఒక 100 కంపెనీలకు ఇంటర్వ్యూకి వెళ్ళాను లాస్ట్ 6 years లో. టీసీఎస్ నుంచి సెకండ్ కంపెనీకి, సెకండ్ కంపెనీ నుంచి థర్డ్ కంపెనీకి మొత్తం ఎస్కేల్ ఇంటర్వ్యూలు ఇచ్చాను 100 సార్లు, 100 రౌండ్లు. సో నేను ఒక 70 మందికి ఇంటర్వ్యూ చేసినప్పుడు దాకా వాళ్ళకి కూడా నేను ఈ మోడ్స్ లోనే అడిగాను మోస్ట్లీ. వాళ్ళకి నేను ఎక్కువ అడిగింది టేబుల్స్ ఇచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తుంది. ఇదే నేను మోస్ట్లీ ఈ క్వశ్చన్ నేను ఎక్కువగా అడిగేది. నేను చేసినప్పుడు ఇంటర్వ్యూలో నాకు అడిగిన క్వశ్చన్ లీడ్ కోడ్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడు. కొంతమంది వెన్ డయాగ్రామ్స్ అడిగారు, కొంతమంది ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందని అడిగారు. అన్ని మిక్స్డ్ గా క్లియర్ అందరికి లో ఇవి దాటి ఇంకెళ్ళడానికి ఇంక లేదు, పైన స్కోప్ లేదు, ఇంక ఇదే లాస్ట్ ఫైనల్. ఓకే, ఇప్పుడు ఒకటి డిస్కస్ చేద్దాం, చూడండి, జాగ్రత్త వినండి. ఫస్ట్ది వెన్ డయాగ్రామ్. జాగ్రత్తగా వినండి, వెన్ డయాగ్రామ్. సో ఇంటర్వ్యూర్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ అన్నప్పుడు మీరు కనుక మీకు 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒకటి ఫేస్ టు ఫేస్, ఫిజికల్. నెంబర్ 2 విర్చువల్ ఇంటర్వ్యూ, అంటే ఆన్లైన్ మీటింగ్, టీమ్స్ కానీ, జూమ్ కానీ, ఓకే, స్కైప్ కానీ,
ఓకే. ఏమైనా ఆన్‌లైన్ వర్చువల్ మోడ్‌లో జరిగితే వర్చువల్ ఇంటర్వ్యూ అంటారు దాన్ని. ఓకే. సో, మీకు ఐదర్ ఇంటర్వ్యూ వర్చువల్ మోడ్ అయినా అవుతది. ఫేస్ టు ఫేస్ అయినా అవుతది. ఓకే. వర్చువల్ మోడ్‌లో అడిగినప్పుడు వెన్ డయాగ్రామ్స్ అడగడం చాలా తక్కువ. ఎందుకంటే గీయాలి కాబట్టి బొమ్మ. కానీ ఫేస్ టు ఫేస్ ఎళ్తున్నారనుకో, ఫేస్ టు ఫేస్ అంటే మోస్ట్‌లీ మీ కాలేజ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో లేదా ఆఫ్ క్యాంపస్‌లో ఫేస్ టు ఫేస్ ఎళ్లారనుకో ఆఫీస్‌కి. ఫేస్ టు ఫేస్‌కి ఎళ్లారనుకో వర్చువల్ కాకుండా. ఖచ్చితంగా జాయిన్స్ మీద అడిగినప్పుడు వెన్ డయాగ్రామ్ అడిగే ఛాన్సెస్ 80% హై. ఓకే. మీ సీనియర్స్ బ్యాచ్‌లో ఆహ్, మేఘన, ఇల్లా సాయి మేఘన, నెక్స్ట్ చాందిని, గుడిసె మీకు తెలుసే కదా ఈళ్ళు. ఈళ్ళు మీకు ఆల్రెడీ ఏదో నేను చెప్పిన క్లాసెస్ ఏవో డాష్‌బోర్డ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశామని చెప్పారాళ్ళు. సో, వాళ్ళకి వెన్ డయాగ్రామ్స్ అడిగారు. ఓకే. సో, వెన్ డయాగ్రామ్స్ మోస్ట్‌లీ ఆ పానెల్స్ ఎక్కువ అడిగారు. ఇన్ఫోసిస్ వచ్చినోళ్ళు, మన కాలేజ్‌లో ఆఫ్ క్యాంపస్ వచ్చినోళ్ళు వెన్ డయాగ్రామ్స్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారంట జాయింట్స్. ఓకే. సో, దే ఫేస్డ్ దట్ వన్. ఓకే. సో, యూ విల్ ఆల్సో మోస్ట్‌లీ మన క్యాంపస్‌కొస్తే ఎస్‌క్యూఎల్ అడిగితే మాత్రం రెడీగా ఉండాలి దీనికి. ఓకే. సో, ఇది ఎజెండా ఆఫ్ దిస్ వెన్. సో, ఫస్ట్ జాయిన్ ఏంటంటే లెఫ్ట్ జాయిన్. సో, లెఫ్ట్ జాయిన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇలాగా 2 సర్కిల్స్ ఉన్నాయనుకో. ఓకే. ఇది ఏ అనే టేబుల్, ఇది బి అనే టేబుల్ అనుకోండి. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్‌గా ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చెప్తాను చూడండి. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్‌గా టేబుల్ ఏలో, టేబుల్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఓకే. టేబుల్ ఏలో, టేబుల్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్సే మీ ఇన్నర్ జాయిన్. కామన్ కీవర్డ్ వాడతారు యూజువల్‌గా. కామన్ అంటారు. ఓకే. టేబుల్ ఏ, టేబుల్ బి. సో, దీనికి క్వెరీ ఎలా రాస్తారంటే సెలెక్ట్ ఓకే. మీకు ఏ రికార్డ్స్ కావాలో ఆ రికార్డ్స్ రాస్తారు. కాలమ్స్. కాలమ్ 1, కాలమ్ 2 ఏదైతే అది ఫ్రమ్ ఓకే. ఇన్నర్ జాయిన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఫ్రమ్ టేబుల్ ఏ ఓకే. టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ ఓకే. ఇది స్మాల్ ఏ అని పెట్టుకోండి. ఇన్నర్ జాయిన్ టేబుల్ బి ఓకే. స్మాల్ బి ఓకే. ఆన్ క్లాస్ ఓకే. ఏ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఈజ్ యువర్ ప్రైమరీ కీ అనుకోండి. ఏ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఐడి ఓకే. దిస్ విల్ బి యువర్ బేసిక్ క్వెరీ సింటాక్స్ ఓకే. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్‌గా లెఫ్ట్ జాయిన్ ఇస్ బేసికల్లీ యువర్ ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్‌లో మిగిలిపోయినవి. లెఫ్ట్ రిమైనింగ్ రికార్డ్స్ ఓకే. దాని మీనింగ్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ ఓకే. లెఫ్ట్‌లో మిగిలిపోయింది ఏంటి ఇదే కదా! సో, దిస్ విల్ బి యువర్ లెఫ్ట్ జాయిన్. ఓకే. ఇన్నర్ జాయిన్ కవర్ అయిపోతుంది. లెఫ్ట్‌లో మిగిలిపోయినవన్నీ కవర్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో, దిస్ ఈజ్ బేసికల్లీ యువర్ లెఫ్ట్ జాయిన్. ఓకే. రైట్ జాయిన్ అంటే ఏంటంటే వెన్ డయాగ్రామ్స్‌లో ఇన్నర్ జాయిన్ ప్లస్ రైట్‌లో మిగిలిపోయినవి. సో, ఇన్నర్ ప్లస్ రైట్‌లో మిగిలిపోయినవి. రైట్ రిమైనింగ్ రికార్డ్స్. సో, మీరు రాసే సింటాక్స్ కూడా యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా రాస్తున్నారో యాస్ ఇట్ ఈజ్ అదే రాస్తారు మొత్తం క్వెరీ అంతా. ఇక్కడ ఇన్నర్‌కి బదులు ఇక్కడ ఏం రాస్తారంటే లెఫ్ట్‌కి అయితే లెఫ్ట్ జాయిన్ అని రాస్తారు. రైట్‌కి అయితే రైట్ జాయిన్ అని రాస్తారు. అక్కడ జస్ట్ ఇన్నర్ ప్లేస్‌లో లెఫ్ట్ అని పెట్టేస్తారు. అదే రైట్‌కి అనుకో సేమ్ అదే రాస్తారు. ఇక్కడ ఇన్నర్‌కి బదులు రైట్ జాయిన్ అని పెడతారు. మిగతా సింటాక్స్ మిగతాదంతా సేమే. ఓకే. ఫుల్ ఔటర్ జాయిన్ అంటే ఏంటంటే మొత్తం ఇన్నర్ జాయిన్ లెఫ్ట్‌లో మిగిలిపోయినవి ప్లస్ రైట్‌లో మిగిలిపోయినవి మొత్తం ఇన్నర్ ప్లస్ లెఫ్ట్ రిమైనింగ్ ప్లస్ రైట్ రిమైనింగ్ ఓకే. సేమ్ ఇదే క్వెరీ ఓకే. వాట్ యూ విల్ డూ ఇస్ జస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇన్నర్ జాయిన్ యూ విల్ రైట్ ఫుల్ ఔటర్ జాయిన్ అంతే. ఓకే. సో, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఇవి 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఫిఫ్త్‌ది ఏంటంటే క్రాస్ అంటే ఏంటంటే బేసికల్‌గా ఓకే. క్రాస్ అంటే ఈ 4 జాయిన్స్‌కి డిఫరెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయనుకో ఏ, బి. ఓకే. ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1, 2, 3, 4 రికార్డ్స్ ఉన్నాయనుకో. బిలో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర
ఎక్స్ వై జెడ్ అని చెప్పి 3 రికార్డ్స్ ఉన్నాయి అనుకో. క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్ గా ఓకే, క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్ గా ఐడి అనే కాలము టేబుల్ ఏ, ఐడి అనే కాలం టేబుల్ బి అనుకోండి. క్రాస్ జాయిన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఈస్ ఎ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ద అదర్ టేబుల్స్ రికార్డ్స్. ఓకే ఓకే, సో ఇది ఇది ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్. ఇవన్నీ రికార్డ్స్ 3 రికార్డ్స్, 4 క్రాస్ 3. సో టోటల్ 12 కాంబినేషన్స్ వస్తాయి. సో మీ అవుట్పుట్ వచ్చేసి 1x 1y 1z 2x 2y 2z 3x 3y 3z 4x 4y 4z. టోటల్ ఎన్ని రికార్డ్స్ అంటే 12 రికార్డ్స్. 4 ఇది ఎన్ని రికార్డ్స్? 4. ఇవన్నీ రికార్డ్స్ అంటే 3, 12 రికార్డ్స్. ఓకే, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ రూల్ అవుట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ ఉందనుకో. ఓకే, సో మీ అవుట్పుట్ లో కూడా నల్స్ ఇంక్లూడ్ అయ్యి నల్ ఎక్స్ నల్ వై నల్ జెడ్ అవుతుంది. ఓకే, అప్పుడు టోటల్ మీకు ఇవన్నీ రికార్డ్స్ టోటల్ 1 2 3 4 5 రికార్డ్స్ క్రాస్ 3 రికార్డ్స్, టోటల్ 15 రికార్డ్స్. సో ఇక్కడ 3 యాడ్ అయినాయి కాబట్టి 12 + 3 = 15 రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఓన్లీ క్రాస్ జాయిన్ కి. క్రాస్ జాయిన్ అనేది వర్క్ అవుతుంది. నార్మల్ జాయిన్స్ లో నల్ అనేది వేరే దగ్గర నల్ ఉంటే వర్క్ అవ్వదు. ఓకే, ఆ యూస్ కేసెస్ మీకు చెప్తాను. వెన్ డయాగ్రామ్స్ క్లియరా? ఇప్పుడు వరకు చెప్పినవి వెన్ డయాగ్రామ్స్ పొద్దున్న ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? ఇదిగా సింపుల్ గా పెన్ పేపర్ ఇస్తే. సార్ ఈ క్వెరీస్ అన్ని సేమ్ ఉంటే జస్ట్ ఆ నేమ్ మారుస్తాం అంతేనా? yes అంతే. క్లియరా ఇది నిషర్? వెన్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా లేదా? యా క్లియర్ అన్న. వెన్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ప్రవళిక, లావణ్య వెన్ డయాగ్రామ్ క్లియర్? వెన్ డయాగ్రామ్ అందరూ చేయగలరు. చెప్పు. క్రాస్ జాయిన్ లో ఇటు సైడ్ నల్ పెట్టారు కదా, ఇటు అటు రెండు టేబుల్ లో నల్ అంటే నల్ క్రాస్ జాయిన్ అయిపోతుంది. నల్ కూడా క్రాస్ జాయిన్ అవుతుందా? ఇక్కడ ఎన్ని 5 అవుతుంది, ఇక్కడ ఎన్ని 4 అవుతుంది. 20 రికార్డ్స్ వస్తాయి. నల్ ఎక్స్ నల్ వై నల్ జెడ్ నల్ నల్. ఓకే, ఈ యొక్క యూస్ కేసు కొంచెం గట్టి గుర్తుపెట్టుకోండి. నల్ తో క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ లో మీకు అనవసరం నల్ ఉన్నా లేకపోయినా అనవసరం. ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ కౌంట్ చేసి దీన్ని క్రాస్ జాయిన్ చేసినప్పుడు అన్ని రికార్డ్స్ క్రాస్ అవుతాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ వీటికి మాత్రం మారిపోతుంది సిచ్యువేషన్. వాటి 4 మాత్రం మారిపోద్ది. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ టైప్ రా. ఇది ఫస్ట్ టైప్ క్లియర్ కదా మీకు? ఫస్ట్ టైప్ క్లియరా కాదా? ఇది ఫస్ట్ టైప్ క్లియరా? వెన్ డయాగ్రామ్స్ క్లియరా? ఇది క్లియరా? సెకండ్ టైప్ ఏంటంటే 2 to 3 టేబుల్స్ ఇచ్చి అవుట్పుట్ అడిగాను కదా. ఆ 2 to 3 టేబుల్స్ ఇచ్చి అవుట్పుట్ నిన్న డిస్కస్ చేసాం ఆల్రెడీ. గుర్తుందా? నేను డిస్కస్ చేశాను, గుర్తుందా? 3 టేబుల్స్ ఇచ్చి ఎవడు ఏం కొన్నాడు అని అడిగాను. ఎవడు ఏం కొన్నాడు, లేదా 10,000 కన్నా గ్రేటర్ దాన్ కొన్నాడు ఎవడున్నాడు. నిన్న కళ్యాణి ఎగ్జిక్యూట్ చేసింది, అమృత ఎగ్జిక్యూట్ చేసింది. విన్నారా? అదే సెకండ్ యూస్ కేస్. సెకండ్ యూస్ కేస్ చెప్పాలా? సెకండ్ యూస్ కేస్ స్కిప్ చేసి థర్డ్ దానికి వెళ్ళిపోదామా? సెకండ్ యూస్ కేస్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. కస్టమర్ టేబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఉంది. ఓకే, 1 2 3 ఉంది. కస్టమర్ నేమ్ ఏబిసి ఉంది అనుకో. ట్రాన్సాక్షన్ ఐడి కస్టమర్ ఐడి. ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉంది. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో ఏమున్నాయంటే 1 3 ఉంది. ట్రాన్సాక్షన్ ఐడి 101 102. ఇది 10K షాప్ చేశారు, 20K షాప్ చేశారు అనుకో. ఓకే, ఇక్కడ మీ యూస్ కేసు ఏమంటాడంటే ఇంటర్వ్యూయర్, ఐ వాంట్ హూ ఓన్లీ ద కస్టమర్స్ హూ డిడ్ ట్రాన్సాక్షన్ అంటాడు. ఐ వాంట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడుగుతాడు ఏంటంటే, ఐ వాంట్ అవుట్పుట్ ఆఫ్ ఓన్లీ హూ డిడ్ ట్రాన్సాక్షన్స్ అంటాడు. ఓన్లీ హూ డిడ్ ట్రాన్సాక్షన్స్. ఐ వాంట్ కస్టమర్ నేమ్స్ అంటాడు. అంటే ట్రాన్సాక్షన్ టేబుల్లో ఎవడైతే ట్రాన్సాక్షన్స్ చేశాడో వాడి మాత్రమే నేమ్స్ కావాలని అడుగుతున్నాడు, కస్టమర్ నేమ్స్ కావాలని అడుగుతున్నాడు. సో అప్పుడు మీరు ఏ జాయిన్ చేయాలి ఇక్కడ? లెఫ్టా ఇన్నరా? ఏ జాయిన్ చేయాలి? లెఫ్ట్ చేస్తారా ఇన్నర్ చేస్తారా ఈ క్వశ్చన్ కి?
అభి ఏ జాయిన్ చేయాలి అభి? Left. I want only output of transaction of the customers who have only did the transactions అంటున్నా. ఇక్కడ చూడు ఓన్లీ 1 3 ఉంది. ఓకే, ఈ 1 3 లో చేసిన వాళ్ళు మాత్రమే నాకు కామన్ గా ఉన్న మాత్రమే కావాలని ఇండైరెక్ట్ కూడా క్వశ్చన్. సో 1 3 మాత్రమే కావాలి, 1 3 మాత్రమే కావాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే అది కామన్ గా ఉన్నవి కావాలి తీసుకోరా బాబు కస్టమర్ టేబుల్ లో అని దాని మీనింగ్. ఓకే, సో దేర్ యూ విల్ బేసికలీ డూ ఇన్నర్ జాయిన్. ఓకే, దేర్ బేసికలీ యూ విల్ డూ ఇన్నర్ జాయిన్. ఓకే, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉందిరా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 104 ఉంది, 30K ఉంది, కానీ 4 అనేవాడు ఇందులో లేడు. ఓకే, ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 2 లేదు. సో మీ మేనేజర్ ఏమడిగాడంటే నాకు ఫుల్ డీటెయిల్స్ ఉన్న కస్టమర్స్ లిస్ట్ మాత్రమే కావాలి, వాళ్ళ నేమ్స్ ఎగ్జిస్టింగ్ అయి ఉండాలి. సో ఇక్కడ 4 అని చెప్పి అడిగి ఇచ్చావు అనుకో, 4 తలకు నేమ్ అక్కడ ఉండదు, నువ్వు ఇవ్వలేవు ఆ డేటా. ఇక్కడ 2 ఇద్దాం అనుకుంటున్నా, 2 తలకు ట్రాన్సాక్షన్ లేదు, అక్కడ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ ఉన్నవే కావాలంటున్నాడు. సో ఓన్లీ 1 3 తలకు డేటా మాత్రమే ఇవ్వగలవు. సో నువ్వు ఓన్లీ 1 3 డేటా మాత్రమే ఇవ్వగలవు, 1 3 డేటా మాత్రమే ఇవ్వగలవు. సో దట్ యూ హ్యావ్ టు డూ ఇన్నర్ జాయిన్ విచ్ ఇస్ బేసికలీ కామన్ రికార్డ్స్. సో నువ్వు రాయాల్సింది ఏంటి? సెలెక్ట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఓకే, అమౌంట్, ఓకే, సమ్ ఆఫ్ అమౌంట్ రాస్తావు. ఓకే, ఇక్కడ c.id ఈ టేబుల్ తీసుకోండి, t1.cid తీసుకోండి ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్, ట్రాన్సాక్షన్ సేల్స్ t1. ఓకే, ఇన్నర్ జాయిన్. ఓకే, కస్ట్ టేబుల్ c ఆన్ c.cid is equal to t.cid. ఇది మీ క్వైరీ. అప్పుడు కామన్ గా ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవే వస్తాయి. అలా కాకుండా మీ మేనేజర్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అందరివి ఇచ్చేయి, ట్రాన్సాక్షన్ టేబుల్లో ఉన్న వాళ్ళు అందరివి ఇచ్చేయి, పేర్లు కనుక లేకపోతే నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇచ్చే అంటాడు, లేదా నల్ అని పెట్టేసి ఇచ్చేయమంటాడు. సో ఈ టేబుల్లో మీరు ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ అని రాశారు అనుకో, ఇదే టేబుల్ ఇదే క్వశ్చన్ లెఫ్ట్ అని రాశారు అనుకో, మీ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 ఓకే ఏ 10K 3C 20K ఓకే 4 ఇదేం లేదు కాబట్టి నల్ ఓకే 30K ఇలా వస్తుంది. ట్రాన్సాక్షన్ టేబుల్స్ నుంచి మాత్రమే తీసుకొని చేయమంటే. అలా కాదు, ట్రాన్సాక్షన్ చేసినా చేయకపోయినా కస్టమర్స్ లిస్ట్ కూడా కావాలన్నాడు అనుకో, అప్పుడు మీరు యూజ్ చేసేది ఫుల్ అవుటర్ జాయిన్. అప్పుడు మీ డేటా ఎలా వస్తుంది? 1A 10K ఇక్కడ 2 లేదు బట్ చూడండి 2B ఇక్కడ డేటా లేదు కాబట్టి ఇక్కడ నల్. నెక్స్ట్ ఇక్కడ 3 102 C 4 సారీ C కదా ఇది 3C 20K ఇక్కడ 4 ఇక్కడ లేదు కాబట్టి నల్ అండ్ 30K. ఇది మీ డేటా. ఫుల్ అవుటర్ జాయిన్ ఎలా వస్తుంది? ఇది ఓకేనా? ఇది క్లియరా ఎలా వచ్చింది? ఇది ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే బేసికల్ గా ఇన్నర్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి, లెఫ్ట్ లో రిమైనింగ్ ప్లస్ రైట్ లో రిమైనింగ్ అని చెప్పాను కదా. చూడండి, కావాలంటే చూసుకోండి. ఫస్ట్ ఈ రెండు టేబుల్స్ కి ఇన్నర్ జాయిన్ చూడండి. 1A 10K ఉందా? 1A 10K ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ మళ్ళీ చూడండి 2B ఇందులో లేదు, 3C 20K ఉంది. సో 3C 20K ఉంది. సో ఈ రికార్డ్ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ లో మిగిలిపోయినవి. సో ఈ టేబుల్లో లెఫ్ట్ లో మిగిలిపోయింది ఏంటి? 3:102 రాసిన తర్వాత 3 రాస్తున్నారు. 3 రాసిన తర్వాత లెఫ్ట్ టేబుల్లో లెఫ్ట్ టేబుల్ ఓకే 3 కాదు సారీ 3C కదా 2B రాసిన తర్వాత ఇక్కడ డేటా లేదు కాబట్టి నల్ రాస్తున్నారు. ఇంక ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 4 కాబట్టి 4 నల్ 30K రాస్తున్నారు. ఈ డేటాలు ఇక్కడ లేదు కాబట్టి. ఓకే, సో లెఫ్ట్ లో మిగిలిపోయింది రైట్ లో మిగిలిపోయింది రాసేస్తున్నారు కాబట్టి ఇది ఫుల్ అవుటర్ జాయిన్. అర్థమైంది? ఇది రవళిక డౌటా? మిగిలిపోయినవన్నీ అంటే మొత్తం అంతా డేటా తీసుకుంటాం కదా, మొత్తం అంతా డేటా మొత్తం రెండు టేబుల్స్ మొత్తం డేటా వస్తుంది. ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి దాని మ్యాపింగ్ ఏం లేవు, నల్ పెట్టేస్తావు.
రైట్ లో మిగిలిపోయినాయి, దాని మ్యాపింగ్ ఏం లేని నల్ పెట్టేస్తావు. అర్థమైందా? నీకు ఎగ్జాంపుల్ నీకు అర్థం అవుతుంది. ఆగు, ఇది సెకండ్ యూస్ కేస్ రా. ఎగ్జాంపుల్ థర్డ్ యూస్ కేసెస్ లో మీకు ఎగ్జాంపుల్ అర్థం అవుతుంది ఫుల్ అవుటర్ జాయిన్. ఇది మీరు టేబుల్స్ ఇట్లా ఉంటాయి. సెకండ్ ది క్లియరా కాదా? సెకండ్ ది క్లియరా కాదా? తరుణ్ క్లియర్ నా? క్లియరా? థర్డ్ దానికి వెళ్ళిపోవచ్చా? అరే థర్డ్ ఫైల్ నా పర్సనల్, అది అంటే ఒకసారి ఎగ్జాంపుల్స్ చెప్పినాను, అదే ఒకసారి చెప్తా. థర్డ్ ది నా కంపెనీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగేవి. స్క్రీన్ షాట్స్ తీసుకుని ఉంచుకోండి మీరు, కానీ బయట ఎక్కడ ఈ కంపెనీవి అని చెప్పేసి ఎక్కడ పోస్టులు కానీ ఏమేమి రాయొద్దు. ఓకేనా? చూడండి రా, థర్డ్ యూస్ కేస్ ఏంటంటే ఇది బేసికల్ గా. ఓకే చూడండి, థర్డ్ యూస్ చూడండి. థర్డ్ యూస్ కేస్ ఏంటంటే బేసికల్ గా ఓకే థర్డ్ యూస్ కేస్ చూడండి. థర్డ్ యూస్ కేస్ ఏంటంటే ఇలా 2 టేబుల్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అని అడుగుతున్నాడు. చూడండి, లెఫ్ట్ ఇన్నర్ జాయిన్ కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, లెఫ్ట్ జాయిన్ కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, రైట్ జాయిన్ కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఫుల్ అవుటర్ కి ఎన్ని వస్తాయి, క్రాస్ ఎన్ని వస్తాయి అని క్వశ్చన్ మార్క్. ఎన్ని రోస్ అవుట్పుట్ కింద వస్తుంది అని అడుగుతాడు. ఇది థర్డ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఇది పక్కా స్టార్, 5 స్టార్, 10 స్టార్ పెట్టుకోండి. ఎస్క్యూఎల్ మీ కాలేజ్కి కనుక వస్తే, ఆఫ్ క్యాంపస్ కనుక మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే, జాయిన్స్ తో పక్కా 5 స్టార్ డైమండ్ క్వశ్చన్. ఇది డైమండ్ క్వశ్చన్స్. ఇదే టేబుల్ అని ఇవ్వాలని లేదు, మోడల్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, ఇది క్లియర్ చేసుకోండి ఇవాళ. ఓకే, జాగ్రత్త వినండిరా, ఎన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి. బేసికల్ గా కామన్ రికార్డ్స్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? కామన్ రికార్డ్స్. సో డేటాబేస్ ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ రికార్డ్ తీసుకుంటది. ఓకే, టేబుల్ 2లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ తో కంపేర్ చేసుకుంటా వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఈ 1 తో జాయిన్ అయినప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ 1 ఓకే, అవుట్పుట్ చూడండి 1 మళ్ళా ఈ 1 తో అయినప్పుడు వచ్చేది 1 ఓకే, మళ్ళా ఈ 1 2 తో చెక్ చేస్తుంది, అవ్వదు. మళ్ళా ఈ 1 3 తో చెక్ చేస్తుంది, కాదు. 1 4 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 1 4 తో చెక్ చేస్తుంది, అవ్వదు. ఓకే, సో ఇది అయిపోయింది, ఇది రికార్డ్ చెక్ చేసేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 తో చెక్ చేస్తుంది, ఎస్ మ్యాచింగ్ 1 మళ్ళా ఈ 1 తో చెక్ చేస్తుంది 1 ఓకే, మళ్ళీ ఈ 1 2 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 1 3 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 1 4 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 1 4 తో చెక్ చేస్తుంది, అవ్వదు. ఓకే, ఇది కూడా డన్. ఇప్పుడు ఇది థర్డ్ ఈ 1 తో చెక్ చేస్తుంది, ఎస్ మ్యాచింగ్. ఈ 1 తో చెక్ చేస్తుంది, మ్యాచింగ్. ఓకే, 1 2 తో మ్యాచ్ చెక్ చేస్తుంది, అవ్వదు. 1 3 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 1 4 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 1 4 తో చెక్ చేస్తుంది, అవ్వదు. ఓకే, ఇప్పుడు 3 1లు అయిపోయినాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు 2 ఈ 2 1 తో చెక్ చేస్తుంది, కాదు. 2 1 తో చెక్ చేస్తుంది, అవ్వదు. 2 2 మ్యాచ్ అవుతుంది కాబట్టి 2 ఓకే, మళ్ళీ 2 3 చెక్ చేస్తుంది, అవ్వదు. 2 4 చెక్ చేస్తుంది, అవ్వదు. 2 4 చెక్ చేస్తుంది, అవ్వదు. అయిపోయింది. ఇప్పుడు ఈ 2 కూడా చెక్ చేసినప్పుడు 2 1 అవ్వదు. 2 1 అవ్వదు. 2 2 మళ్ళీ అవుతుంది, సో 2 2 మళ్ళీ 2 3 అవ్వదు. 2 4 అవ్వదు. 2 4 అవ్వదు. ఓకే, నెక్స్ట్ 3 1 అవ్వదు. 3 1 1 అవ్వదు. 3 1 అవ్వదు. 3 2 అవ్వదు. 3 3 అవుతుంది. ఓకే, మళ్ళీ 3 4 అవ్వదు. ఓకే, లాస్ట్ది ఏంటి? 5 ఈ 5 చెక్ చేసినప్పుడు 1 తో చెక్ చేస్తుంది, 1 తో చెక్ చేస్తుంది, 2 తో చెక్ చేస్తుంది, 3 తో 4 తో 4 తో ఏవి అవ్వట్లేదు. కామన్ రికార్డ్స్ ఏం లేవు. సో అయిపోయింది, మొత్తం అన్ని రికార్డ్స్ కంప్లీట్ చేసింది మొత్తం డేటాబేస్ ఇంజిన్ ఈ టేబుల్లోంచి. సో మీకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి అంటే, ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9
సో మీ ఆన్సర్ ఎంత ఇన్నర్ జాయిన్ కి? ఇన్నర్ జాయిన్ కి ఆన్సర్ ఎంత? 9 రికార్డ్స్. 9 రికార్డ్స్. ఇది క్లియరా? ఈ 9 క్లియరా కాదా? తరుణ్ అర్థమైందా నీకు? అర్థమైందా? అందరికి ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవ్రీవన్. కిషోర్, నిషార్, జ్యోతిశ్రీ. జ్యోతిశ్రీ నీకు అర్థమైందా ఇది? ఇదేం కష్టంగా ఉందా ఇది? జ్యోతిశ్రీ. లేదు సార్. గౌతమి నీకు అర్థమైంది ఇది? అర్థమైంది సార్. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు చూడండి రా, చెరిపేస్తున్నాను ఇది. ఆన్సర్ ఇన్నర్ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు లెఫ్ట్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బండగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ అంటే ఏంటంటే ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ప్లస్ ఓకే లెఫ్ట్ లో మిగిలిపోయినవి, లెఫ్ట్ రిమైనింగ్ రికార్డ్స్. ఓకే, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఎన్ని ఉన్నాయో దాని కౌంట్ ఆఫ్ రికార్డ్స్. దాని మీనింగ్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఆల్రెడీ 9 అని తెలుసు మీకు. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఆల్రెడీ 9 అని తెలుసు. లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఏమున్నాయో కౌంట్ చేయాలి. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్నర్ జాయిన్ అంతా మీకు ఆల్రెడీ వేస్తారు ఇందాకలా. ఇప్పుడు లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఏముంది మ్యాచ్ అవ్వలేని రికార్డు. చూడండి, 1-1 మ్యాచింగ్ చేసి ఇలా వేస్తారు. 1-1-1-1. ఈ 1-1 మ్యాచింగ్ చేసి 1-1-1-1 వేస్తారు. ఈ 1-1 మ్యాచింగ్ చేసి 1-1-1-1 వేస్తారు. ఈ 2 మ్యాచ్ చేసి 2-2 వేశారు. ఈ 2 మ్యాచ్ చేసి 2-2 వేశారు. ఈ 3-3 మ్యాచ్ చేసి 3-3 వేశారు. ఇవి 9 రికార్డ్స్ అని అవుట్పుట్ లో వేస్తాం. ఇన్నర్ జాయిన్ వేస్తామా? ఇప్పుడు ఇవన్నీ అయినాయి, కానీ ఈ 5 అనేది ఎక్కడ మ్యాచింగ్ లేదు టేబుల్ 2 లో. సో లెఫ్ట్ టేబుల్లో ఫస్ట్ టేబుల్ లెఫ్ట్ టేబుల్లో మిగిలిపోయింది ఎన్ని రికార్డ్స్? ఒక రికార్డే. సో 5 కదా. 5 కి దాని రెస్పెక్ట్ టేబుల్ 2 లో ఏం లేదు కాబట్టి 5 నల్. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఈ 9 అనేది ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయింది ఒక రికార్డు కాబట్టి 5 నల్. కాబట్టి టోటల్ 9+1 టోటల్ లెఫ్ట్ జాయిన్ ఏంటి అవుట్పుట్ అంటే 10 రికార్డ్స్. సో ఇది క్లియరా? ఎంతమందికి ఇది క్లియర్ కాదు? గౌతమి, హారిక, దీపక్, ఆదిత్య అర్థమైందా? ఆదిత్య, తేజశ్రీ, స్టెఫీ, సూర్యతేజ క్లియరా? తేజస్విని, అల్లు, తనుజ క్లియర్ సార్. వసంత నాకు రైట్ జాయిన్ కి అవుట్పుట్ చెప్పు. లెఫ్ట్ జాయిన్ అంటే ఇన్నర్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి అన్నా. మరి రైట్ జాయిన్ ఏమవుతుంది? నాకు రైట్ జాయిన్ ఏమవుతుంది? నన్నే అడుగుతున్నావు. నువ్వే వసంత, నువ్వు ఒకదాని ఉన్నావు మన క్లాస్ లో. లెఫ్ట్ జాయిన్ అంటే ఏమవుతుంది? ఇన్నర్ ప్లస్ రిమైనింగ్ రైట్ లో రిమైనింగ్ రైట్ వన్. ఇన్నర్ అవుట్పుట్ ఆల్రెడీ నీకు తెలుసు 9 అని. సో ఇవన్నీ మ్యాచింగ్ రికార్డ్స్ అన్ని అయిపోయినాయి. ఏ 2 మ్యాచింగ్ రికార్డ్స్ లేవు మన దగ్గర అవుట్పుట్ టేబుల్లో? 4 నల్. సో దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ నీకు తెలుసు 1-1 మ్యాచ్ అవుతుంది, 1-1 మ్యాచ్ అవుతుంది. ఓకే, వెయిట్, ఇలా వేసే 1-1 మ్యాచ్ అవుతుంది, 1-1 మ్యాచ్ అవుతుంది, 1-1 మ్యాచ్ అవుతుంది, 1-1 మ్యాచ్ అవుతుంది. ఓకే, మీరు రైట్ సైడ్ నుంచి చేసుకున్నా మీకు ఇలాగే వస్తుంది అవుట్పుట్. చూడండి, 3 1లు, ఈ 1తో 3 1లు, ఈ 1తో మళ్ళా 3 1లు. ఓకే, మొత్తం ఎన్ని? 3 4 5 6. ఈ 2తో 2 2లు, ఈ 2తో 2 2లు. ఓకే, ఇవన్నీ 3 4 5 6 7 8. ఈ 3తో ఒక 3 3. ఓకే, సో 9 రికార్డ్స్. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ సేమే వస్తుంది. ఇప్పుడు రైట్ లో మిగిలిపోయినవి ఏమున్నాయి టేబుల్స్ లోపల రికార్డ్స్? అవతల సైడ్ మ్యాచింగ్ లేనివి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్. సో ఆ 2 రికార్డ్స్ ఏంటంటే 4 నల్ కదా.
సో అవతల సైడ్ మ్యాచింగ్ ఏం లేదు కాబట్టి నల్ నల్ రాసేయండి. 4 నల్ 4 నల్ నల్. ఇది క్లియరా? ఇక్కడ ఇన్ కేస్ 4 నల్ కాకుండా 4 నల్ 4 రెండు ఉన్నాయి, అప్పుడు ఎలా వస్తుంది అవుట్పుట్? +3 +2 యాడ్ చేయాలా కౌంటర్? నీ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ రెండు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, అవే నాకు డూప్లికేట్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి, నల్ ప్లేస్ లో 4 ఉంది ఇంకొకటి. నల్ ప్లేస్ లో ఇంకొక 4 ఉంది అనుకో. నల్ ప్లేస్ లో అది కౌంట్ అప్పుడు 2 రికార్డ్స్ 1 రికార్డ్. ఇంకొక 4 నల్, ఇంకొక నల్ 4, ఇంకొక నల్ 4 నల్ నల్. ఓకే ఓకే, ఇది క్లియరా? సార్ ఇది మళ్ళీ చెప్పండి. 4 ఉంటే ఒరే ఇంకొక 4 ఉంటే ఏమవుతుంది అంటుందిరా. ఇంకొక 4 ఉన్న అటు సైడ్ మ్యాచింగ్ ఏం లేదు కదా. అప్పుడు మళ్ళీ +2 చేస్తాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 నల్లు, ఇంకొక 4 నల్లు, నల్లు నల్లు. మరి ఇది ఎంతమందికి అర్థం కాలేదు చెప్పంటారా? రైట్ సైడ్ అవుట్పుట్ ఇప్పుడు ఇంకొక 4 లేదనుకో, ఒక 4 నల్లే ఉందనుకో. నా అవుట్పుట్ ఏంటి? 9 ప్లస్ ఎన్ని? నల్ 4 నల్ నల్. ఎన్ని వస్తాయి? రైట్ జాయిన్ ఎన్ని వస్తాయి? +2. సో రైట్ జాయిన్ విల్ బి యువర్ 11. జగదీష్ 4 అండ్ నల్ ఉందన్నావు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ నల్ అక్కడ ఇంకో 4 ఉంటే డబుల్ టైం 4 ఉంటే అప్పుడు ఎలా కౌంట్ చేస్తుంది? అది సింగిల్ టైం తీసుకుంటుందా డబుల్ టైం తీసుకుంటుందా? ఇంకొక 4 ఇక్కడ 4 ఉంటే ఏముంటా అవుతుంది అంటున్నాం. కాదు కాదు కాదు, టేబుల్ 2 లో నల్ ప్లేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ నల్ 4 ఉంది నెంబర్. నల్ 4 అప్పుడు కాదు జగదీష్, ఈ నల్లు బదులు 4 ఉంది అన్నాం. అప్పుడు నల్ 4 కదా అవుతుంది. ఓకే, 2 రికార్డ్స్ వస్తాయా? అర్థం కాలేదా? అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇది క్లియరా? క్లియరా? ఇది అందరికి క్లియరా? నాకు ఈ కాన్సెప్ట్ క్లియర్ కాకపోతే కష్టం, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నల్లు ఎప్పుడు జాయిన్ అవ్వవు. ఓకే, ఈ పాయింట్ మీరు రాసుకోండి, ఇప్పుడే రాసుకోండి. ఎక్కడ రాసుకుంటారో ఎలా రాసుకుంటారో నాకు తెలీదు. ఈ పాయింట్ రాసుకోండి. 5 స్టార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. నల్లు జాయిన్ అవుతాదా అని అడుగుతాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. మీరు ఇంటర్వ్యూ చాలా స్ట్రెస్ లో ఉంటారు అప్పటికే. మీరు జాయిన్స్ లో స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ మీ లెవెల్ ఆఫ్ టెన్షన్ నర్వస్నెస్ చూడడానికి నల్లు జాయిన్ అవుతుందా అని అడుగుతాడు. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక 5 కింద నల్లు ఉంది, ఇక్కడ కూడా మీకు ఒక నల్ల కనబడుతుంది. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు నల్లు ఒక రికార్డ్ కింద జాయిన్ అవుతుందా అని అడిగాడు అనుకో, నో, ఆన్సర్ ఈజ్ నో. గుర్తుపెట్టుకోండి, నల్లు ఎప్పుడు జాయిన్ అవ్వదు. కానీ జాగ్రత్తగా వినండి, కానీ నల్లు ఉన్నప్పుడు మిగిలిపోయినప్పుడు నల్ రాసేయచ్చు మిగతావి కిందకి. ఓకే, నేను ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ జాయిన్ క్లియర్ కదా? ఇది ప్రస్తుతానికి రైట్ జాయిన్ చెరిపేస్తున్నాను. చూడండి, మెయిన్ పాయింట్ ఏంటి అంటే నల్లు ఎప్పుడు జాయిన్ అవ్వవు. నల్లు జాయిన్ ఇంపాసిబుల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నల్లు ఎప్పటికీ జాయిన్ అవ్వదు. నో, మిమ్మల్ని ఇంటర్వ్యూ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు నల్లు జాయిన్ అవుతుందని. మీరు ఎస్ అని చెప్పారంటే మీ పని అయిపోయింది ఇంకా. సో నల్లు జాయిన్ అవ్వదు. దాని మీనింగ్ ఏంటంటే, నేను చెప్పేది మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 కింద ఇంకొక నల్లు ఉందిరా. ఓకే, చూడండి, 5 కింద ఒక నల్లు ఉంది, ఇక్కడ ఒక నల్లు ఉంది. మీరు ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు ఈ 1 రాస్తారు, ఈ 1 రాస్తారు, ఈ 1 ఈ 1 ఓకే, 1 ఈ 2 తర్వాత ఈ 2 తర్వాత ఈ 3 రాస్తారు. ఓకే, ఈ 5 లేదు కాబట్టి 5 వదిలేస్తారు. ఇప్పుడు నల్ దగ్గరకు వస్తారు. ఈ నల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ నల్ల ఏదైతే ఉందో ఈ నల్ల రాస్తారు అనుకో, రాంగ్. అది నల్లు ఎప్పుడు జాయిన్ అవ్వదు. సో నల్ అనేది ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఇది ఇగ్నోర్ చేసేయాలి కంప్లీట్ గా. గుర్తు పెట్టుకోండి, 5 స్టార్ పాయింట్ ఇది. సో మీకు ఇన్నర్ జాయిన్ అయినప్పుడు అవుట్పుట్ 9 అవుతుంది కానీ 10 అవ్వదు. సో 3 తర్వాత 3 5 తర్వాత లేదు,
నల్ అనేది నల్తో జాయిన్ చేయకూడదు కాబట్టి నల్ వదిలేయండి. ఇంకా నల్ ఇన్నర్ జాయిన్ కామన్ రికార్డ్ కింద కన్సిడర్ చేయకూడదు. నల్ అనేది నల్తో జాయిన్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది క్లియరా? రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఇక్కడే రాంగ్ చెప్పి రాంగ్ స్టెప్ వేస్తారు యూజువల్ గా ఇంటర్వ్యూస్ లో. ఇది క్లియరా అందరికి? ఈ పాయింట్ క్లియరా? ఇక్కడ నల్ 2 ఉన్నా సరే, ఇక్కడ నల్ 2 ఉన్నా సరే, ఇక్కడ ఒక నల్ ఉండి ఇక్కడ 4 నల్స్ ఉన్నా సరే, ఈ నల్ ఎప్పుడు జాయిన్ అవ్వు. ఇక్కడ 1 ఎలా జాయిన్ అయినాయో ఇలాగా ఈ నల్ అనేది నల్ అలా జాయిన్ ఎప్పుడు అవ్వదు. వదిలేయడమే అటు సైడ్. ఇంకా కింద నల్స్ ఏమున్నాయి వదిలేయడమే. ఇన్నర్ జాయిన్ లో నల్స్ కన్సిడర్ చేయకూడదు. నల్స్ ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు జాయిన్స్ అప్పుడు. నల్లు ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. కానీ నల్ మిగిలిపోతే అవతల సైడ్ మిగిలిపోయినవి రాసేయడమే లెఫ్ట్ జాయిన్ అప్పుడు. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ లో మీరు ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో ఏమేమి మిగిలిపోయినాయి? 5 నల్ కదా. మిగిలిపోయినప్పుడు ఎన్ని నల్స్ ఉంటే అన్ని నల్స్ రాసేయండి. 5 నల్ ఉందనుకో, మిగిలిపోయినప్పుడు 5 నల్ రాసేయండి. ఓకే, అలా రాసుకోవచ్చు. మిగిలిపోతే రాసేయాలి. రిమైనింగ్ లో మిగిలిపోతే రాసేయచ్చు, కానీ నల్ల మాత్రం ఎప్పటికీ జాయిన్ అవ్వదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బండగా. ఇది క్లియరా? ఇది రాసుకున్నారా? నోట్స్ రాసుకున్నారా నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇది 11 రికార్డ్స్ రా. గౌతమి జాగ్రత్తగా విను. ఫుల్ అవుటర్ జాయిన్ కన్ఫ్యూజన్ ఉందన్నావు కాబట్టి చూడు, జాగ్రత్తగా చూడు. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే ఇన్నర్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి, లెఫ్ట్ లో రిమైనింగ్ ప్లస్ రైట్ లో మిగిలిపోయినవి, రైట్ లో రిమైనింగ్. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఏంటి? యూజువల్ గా 1 1 ఇక్కడ రాద్దాం. 1 1 1 1 1 1 1. ఓకే, తర్వాత E1 1 1 1 1. తర్వాత E1 1 1 1 1. ఓకే, తర్వాత E2 ఓకే, తర్వాత E2 ఓకే, తర్వాత E3 3 ఓకే. ఇది మీ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్. ఇది ఇన్నర్, అంతేనా? 9 రికార్డ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు లెఫ్ట్ లో మిగిలిపోయింది ఏముంది? లెఫ్ట్ లో మిగిలిపోయింది ఒక రికార్డే కాబట్టి మీరు రాయాల్సింది 5. అవతల సైడ్ దానికి మ్యాచింగ్ లేదు కాబట్టి నల్లు. ఓకే, ఇది దేని అవుట్పుట్? లెఫ్ట్ జాయిన్ తెలుగు అవుట్పుట్. ఎన్ని రికార్డ్స్? ఒక రికార్డు. ఓకే, ఇప్పుడు రైట్ లో మిగిలిపోయినవి ఏంటి? 4 నల్లు. సో రైట్ సైడ్ లో మిగిలిపోయింది 4 నల్లు కాబట్టి అవతల సైడ్ దానికి మ్యాచింగ్ ఏం లేవు కాబట్టి నల్లు రాసేస్తారు. సో ఈ 2 దేనికి అవుట్పుట్? రైట్ కి, రైట్ లో రిమైనింగ్. సో ఇవన్నీ 2. ఓకే, సో నేనేం చెప్పాను? ఇన్నర్ ప్లస్ లెఫ్ట్ లో రిమైనింగ్ ప్లస్ రైట్ లో రిమైనింగ్. సో 9 ప్లస్ 1 ప్లస్ 2 టోటల్ ఎంత? 10 11 ప్లస్ 12. సో ఫుల్ అవుటర్ జాయిన్ తాలూకు అవుట్పుట్ ఎంత? ఫుల్ అవుటర్ జాయిన్ తాలూకు అవుట్పుట్ ఎంత? 12. ఇది క్లియరా లోహిత? నల్ల క్యాన్సిల్ అయిపోతాయి అన్నారు కదా. నల్లు క్యాన్సిల్ అయిపోవడం కాదురా, నల్లు మిగిలిపోతే నల్లు రాసేయాలి. అవుటర్ సైడ్ మ్యాచింగ్ ఏం లేదు కాబట్టి నల్లని రాసేయాలి. నల్లు కౌంట్ అవ్వదన్న. ఇక్కడ ఇంకేస్ నల్లు ఉందనుకో, ఈ నల్లు జాయిన్ అయినప్పుడు నల్లని రాయకూడదు అన్న. నల్లు జాయిన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 నల్లు ఉన్నాయనుకో, ఇన్నర్ జాయిన్ అయినప్పుడు నల్లు రాయకూడదు అని చెప్పా, కౌంట్ చేయకూడదు అని చెప్పా. మిగిలిపోతే రాసేయచ్చు అని చెప్తున్నాను నేను ఇక్కడ. రైట్ సైడ్ లో మిగిలిపోయినవి ఏంటున్నాయి? 4 నల్లు కదా. ఆ 4 నల్లు రాసేసాక దాని రెస్పెక్ట్ అవతల సైడ్ ఏం లేదు కాబట్టి నల్లు రాసేయచ్చు అని చెప్తున్నా. నీకు అర్థమవుతుందా గౌతమి? నీకు ఇంకా కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నువ్వే చేస్తే నీకు అర్థమవుతుంది. ఇది క్లియరా? ఇది ఎంతమంది క్లియర్ కాదు? తరుణ్ క్లియరా? ఇది క్లియర్ కదా? ఒరే ఇప్పుడు జాగ్రత్త వినండి. క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్ గా టోటల్ ఎన్ని రికార్డ్స్ ఇవి? 1 2 3 4 5 6 7 కదా. ఇవి 7. 1 2 3 4 5 6 కదా. 7 6 42 రికార్డ్స్ డైరెక్ట్. ఇది ఇక్కడ మీకు నల్లు ఉన్నా, ఇక్కడ కింద నల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్ని కౌంట్ చేయండి, ఇవన్నీ ఉన్నాయి అని కౌంట్ చేయండి. అది ఇంటూ అది చేస్తే మీకు ఎంత వస్తుందో అదే ఆన్సర్ 42 క్రాస్ జాయిన్. ఇది డైరెక్ట్. ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ లోపల నల్స్ ఉన్నాయి ఏమున్నాయి అనవసరం, ఇక్కడ లోపల నల్స్ ఉన్నాయి ఎన్ని నల్స్ ఉన్నాయి అనవసరం. ఇవన్నీ రికార్డ్స్ ఇంటూ ఎన్ని రికార్డ్స్ అంతే. ఇక్కడ మీకు కింద నల్లని ఉంది, ఇక్కడ కూడా కింద నల్లని ఉంది. ఇక్కడ టోటల్ అప్పుడు 9 అవుతాయి, ఇక్కడ టోటల్ అప్పుడు 8 అవుతాయి. 7 8 ఎంత? 7 8
56 ఎన్ని ఉంటే అన్ని. అవుట్పుట్ అది క్రాస్ జాయిన్ డైరెక్ట్. సో ఇన్నర్ లెఫ్ట్ రైట్ ఫుల్ అవుట్ క్రాస్ క్లియరా మీ అందరికి? ఇది క్లియరా? ఇది క్లియర్ అని నేను అనుకుంటున్నాను, కానీ ప్రాక్టీస్ చేయండి. మీకు 2 ఫైల్స్ పెట్టా, అందులో మొత్తం 10+ క్వశ్చన్స్ ఇచ్చా. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్తున్నా, అది కొంచెం ట్రికీగా ఉంటది. నేను చేయను, అది మీతోనే చేయిస్తాను. నేను ఎవరు అడిగితే ఆన్సర్ అది చెప్పండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి రా. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి. అనిత సార్ చెప్పండి. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి? బుక్ పెన్ ఉందా అందరి దగ్గర? బుక్ పెన్ ఉందా లేదా అందరి దగ్గర? అందరి బుక్ మీద రాసుకోండి. బుక్ తెచ్చుకొని పెన్ను పేపర్ తెచ్చుకొని అందరూ రాసుకోండి. బుక్ మీద రాసి అందరూ ఏ జాయిన్స్ వస్తే పెట్టేసి ఉంచండి, నేను అడుగుతాను. అనిత ఇది నాకు ఆన్సర్ చెప్పు. సో ఈ 1 ఓకే, ఇవన్నీ 1 మిగతా ఏ జాయిన్ అవ్వు. మళ్ళీ ఈ 1 సో మళ్ళా 1 ఈ 1 అయిపోయి 4 రికార్డ్స్ అయిపోయి. మళ్ళీ ఈ 1 సో 1 ఈ 2 3 2లు ఓకే. 12 అవుతాయి సార్. మళ్ళీ ఈ 2 మొత్తం 3 2లు ఓకే. ఈ 3 దేంతో జాయిన్ అవుతుంది? నల్ దేంతో జాయిన్ అవుతుంది? సో మొత్తం ఎన్ని రికార్డ్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో నా ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంత? 12. సో నా ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ 12. ఓకే, ఇప్పుడు తనుజ సార్ లెఫ్ట్ జాయిన్ ఎన్ని అవుతారా? 14 సార్. ఎందుకు 14? 12 ప్లస్ లెఫ్ట్ 3 నల్లు సార్. 3 నల్లు. సో ఇన్నవి ఏదైతే ఉందో అది రాసాక 3 నల్లు మిగిలిపోయింది కాబట్టి దాని రెస్పెక్ట్ నల్లు వస్తుంది అవతల. ఓకే, సో 12 + 2 = 14. ఓకే, ఇది క్లియర్. ఓకే, నల్లు ఇక్కడ మిగిలిపోలేదు కదా, నల్లకి నల్లు ఉందిగా. నేను ఇందాకలా నుంచి గొంతు తెచ్చుకొని ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఏం చెప్పాను రా నీకు? ఫస్ట్ ఎగ్జాంపుల్ లో నీకు ఏం చెప్పాను? యారో మార్క్ పెట్టి ఏం చెప్పాను? ఈ యూస్ కేసు ఏం చెప్పాను నేను? నల్లు జాయిన్ అవ్వ అన్నారు. మరి నువ్వు అడుగుతుంది ఏంటి మళ్ళా? ఇక్కడ నల్లు జాయిన్ అవ్వవు. లాస్ట్ లో మీరు ఇందాక టేబుల్ లోని నల్లని లాస్ట్ లో రాశారు, అవి లెఫ్ట్ జాయిన్ లో కన్సిడర్ చేయలేదు కదా. ఈ 3 నల్లు మిగిలిపోయినవని రాసావా? మిగిలిపోయినని రాసిన తర్వాత అవతల సైడ్ దీని రెస్పెక్టివ్ ఏమీ లేదు అని చెప్పేసి నువ్వు మెన్షనింగ్ అనమాట. దాని అర్థం ఈ నల్లకి నల్ అని కాదు. లాస్ట్ 3కి రెస్పెక్టివ్ అవతల ఏం లేదు, మిగిలిపోయింది. ఈ నల్లకి రెస్పెక్టివ్ అవతల సైడ్ ఏం లేదు, మిగిలిపోయింది అని మెన్షన్ చేస్తున్నావు. ఇట్ డజంట్ మీన్ నల్ అండ్ నల్ ఈస్ జాయినింగ్ హియర్. అర్థమవుతుందా? నేను అదే అంటున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ జాగ్రత్తగా చూడు. ఇక్కడ ఇంకొక నల్ల ఉంది అనుకో. ఓకే, ఇంకొక నల్ల ఉంది, ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 3 నల్ మిగిలిపోయింది. సో నీ అవుట్పుట్ లో 3 నల్ ఓకే మిగిలిపోయింది. ఇంకొక రికార్డ్ ఏదైతే ఉందో నల్కి విత్ రెస్పెక్ట్ అవతల ఏం లేదని నల్. అంతేగాని ఈ నల్ల ఇంకొక నల్ల అని పెట్టేసి 2 సార్లు నల్ల రాసి 2 నల్లు రాయకూడదు. కనుక రాంగ్ ఇది. అర్థమవుతుందా? మిగిలిపోయింది ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్ రా, నువ్వు ఎక్కువ ఆలోచించగా. ఈ లెఫ్ట్ సైడ్ లో ఏం మిగిలిపోయిందో దాని విత్ రెస్పెక్ట్ ఆపోజిట్ సైడ్ నల్లని పెట్టేయాలి అంతే. ఓకే, నల్లు జాయిన్ అవ్వదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకవేళ 3 నల్లు ఉన్నాయనుకో, నువ్వేమనుకుంటున్నావు? ఈ నల్లు జాయిన్ అవుతుందేమో అనుకుంటున్నావు. రాంగ్ అది. అప్పుడు 3 సార్లు నల్లని రాయాలి అనుకుంటున్నావు. ఇది రాంగ్. ఇప్పుడు దీనికి ఎలా రాస్తావు? 1 1 1 1 అని. ఇప్పుడు దీనికి 1 1 1 1 రాస్తావు, దీనికి 1 1 1 1 రాస్తావు. ఈ 2కి 3 సార్లు 2లు రాస్తావు. అలాగే ఈ నల్లకు 3 సార్లు నల్ల రాద్దాం అనుకున్నాం అనుకో, అది రాంగ్.
అర్థమవుతుందా నేను చెప్పింది? లోహిత అంటే క్లియరా? పక్కన నల్ ఉంటే దాన్ని అసలు ఓన్లీ రిమైనింగ్ వాల్యూలో కన్సిడర్ చేస్తామంటున్నారా? రిమైనింగ్ వాల్యూస్ లో మాత్రమే కన్సిడర్ చేస్తారు కానీ నల్ల జాయిన్ చెయ్యరు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ సైడ్ మిగిలిపోయింది 2 విత్ రెస్పెక్ట్ అవతల నల్లని పెట్టేయండి కళ్ళు మూసుకొని. ఇక్కడ నల్సి ఏవి చూడద్దు. ఎవరి సైడ్ మీరు ఏం కనబడకూడదు. ఇంక లెఫ్ట్ జాయిన్ అన్నప్పుడు రైట్ సైడ్ లో ఏమున్నా మీకు అనవసరం. లెఫ్ట్ లో ఇన్నర్ జాయిన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ లో మిగిలిపోయినవి రాసేస్తే అవతల నల్లని పెట్టేయడమే బ్లైండ్ గా. ఓకే, సో 12 ప్లస్ ఇక్కడ మిగిలిపోయిన 2 కాబట్టి 12 + 2 14 అంతే. క్లియర్? అప్పుడు గౌతమి ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు రైట్ జాయిన్ అవుట్పుట్ ఏమొస్తుంది? 14. ఎందుకు 14? ఇన్నర్ జాయిన్ 12. 4 ఇక్కడ మిగిలిపోయినవి ఎన్ని? 4 అండ్ నల్. అవతల సైడ్ నీకు ఏమున్నా అనవసరం. సో 4 నల్లు రాసేసి అవతల విత్ రెస్పెక్ట్ ఏవైతే లేవు అని చెప్పేసి నల్లని పెట్టేస్తాం అంతే. సో 2 ఎక్స్ట్రా వస్తాయి. 12 + 2 14 అంతే. అయిపోయింది. ఇంకా ఎక్కువ ఆలోచించుకో అంతే. నేను రైట్ అయిపోయింది. ఇప్పుడు నిషార్, వాట్ విల్ బి ఫుల్ జాయిన్? ఫుల్ జాయిన్ అంటే ఏంటి నిషార్? 16 అన్నయ్య. ఎలాగ 16 చెప్పు నాకు. ఇక్కడ +2 అంటే 2 ఇన్నర్ లో 2 +2. లెఫ్ట్ లో మిగిలిపోయినవి 2 కాబట్టి 3 నల్. ఓకే, రైట్ సైడ్ లో మిగిలిపోయినవి 2 కాబట్టి 4 విత్ రెస్పెక్ట్ ఇక్కడ నల్లు, ఇంకొక నల్లు విత్ రెస్పెక్ట్ టు నల్లు. సో 4 ఎక్స్ట్రా. సో లెఫ్ట్ లో మిగిలిపోయిన 2 ఎక్స్ట్రా ప్లస్ రైట్ సైడ్ లో మిగిలిపోయినవి 2 ఎక్స్ట్రా. సో టోటల్ ఎంత? 16. ఓకే, ఇది క్లియర్ అయ్యి 4. క్రాస్ ఏమొస్తుంది నాకు స్వాతి? క్రాస్ ఏమొస్తుంది స్వాతి నాకు? క్రాస్ స్వాతి క్రాస్ ఏమొస్తుంది? స్వాతి ఉన్నావా? ఎన్ని వస్తారా ఇవి? ఎన్ని రికార్డ్స్? 1 2 3 4 5 6 7. ఇవన్నీ రికార్డ్స్ 1 2 3 4 5 6 7. సో నా అవుట్పుట్ ఏమొస్తుంది? 49. ఇక్కడ మీకు నల్లున్నాను అవసరం, ఇక్కడ నల్లున్నాను అవసరం. టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత? 7. టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత? 7. సో ఆన్సర్ 49. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్లో నాకు ఇక్కడ ఇంకా కింద ఇంకొక 2 నల్స్ ఉన్నాయి అనుకో ఒక సైడ్. ఇవన్నీ ఉన్నాయి కౌంట్ 7. ఇవన్నీ ఉన్నాయి కౌంట్ 9. 7 × 9 ఎంత? 63. అర్థమవుతుందా? సో just count the number of records from table 1, just count the number of records from table 2 and just tell 7 × 9, 7 × 9, 63 combinations. Okay, ఇది క్లియరా కాదా? ఇది క్లియరా? సెకండ్ క్వశ్చన్ క్లియరా? అరే ఇవి మా కంపెనీ క్వశ్చన్లు రా, బయట స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు 2 + 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి మా కంపెనీలో నేను ఇంకొక 2 అబ్బాయిలు అడిగే క్వశ్చన్లు ఇవే. ఇంకొక అబ్బాయి ఉన్నాడు సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఆడు 6 years ఎక్స్పీరియన్స్ అవుతుంది. అతను నేను కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఇవే. అతను ఫస్ట్ రౌండ్ తీసుకున్నప్పుడు అడిగే క్వశ్చన్లు ఇవే. నేను ఫస్ట్ రౌండ్ తీసుకున్నప్పుడు అడుగుతున్న క్వశ్చన్లు కూడా ఇవే. నన్ను అడిగినప్పుడు కూడా, నేను ఫేస్ చేసినప్పుడు కూడా ఇంటర్వ్యూలు, సెకండ్ కంపెనీ థర్డ్ కంపెనీ జాయిన్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన కూడా ఇవే. నేను మొన్న రీసెంట్ గా లాస్ట్ మంత్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను రా. వాళ్ళు చాలా తెలివిగా అడిగింది క్వశ్చన్ ఏంటి తెలుసా? 1 1 1 1 1 1 1 1 ఇలాగిచ్చిందిరా. ఓకే, దీనికి ఇన్నర్ ఏంటి, లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, ఫుల్ ఏంటి, క్రాస్ ఏంటి అని అడిగిందిరా. ఓకే, నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నిషర్, ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఏంటి? నాలుగు వన్లు ఇచ్చింది నిషర్. టేబుల్ 1, టేబుల్ 2. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? నిషర్ ఉన్నావా? నిషర్, సుమీదా, వాట్ విల్ బి మై ఇన్నర్ జాయిన్ అవుట్పుట్? సుమీదా,
సూర్య సినారియో 2 అడుగుతున్నావా? నేను ఇప్పుడు ఎవరికి అడిగిన క్వశ్చన్? కాదు, నార్మల్ గా అడుగుతున్నా. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ 16 సూర్య. ఓకే. హారిక లెఫ్ట్ జాయిన్ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? నేను ఏ క్వశ్చన్ అడుగుతున్నావు? కింద క్వశ్చనా పై క్వశ్చనా? ఈ క్వశ్చన్ ఇక్కడ నేను వేసిన క్వశ్చన్ ఇక్కడ నేను ఇక్కడ రాసిందని అడుగుతున్నాను రా. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, 1 సెకండ్. 1 సెకండ్ అయిపోయింది, 2 సెకండ్స్ అయిపోయింది. 16 వస్తుంది అన్నయ్య. ఎందుకు ఇన్నర్ జాయిన్ ఇదే లెఫ్ట్ లో మిగలవు మిగిలిపోవడానికి కాబట్టి. లెఫ్ట్ కి ఇది. ఆగు నువ్వు ఆగు. స్టెఫీ రైట్ జాయిన్ అవుట్పుట్ ఏమొస్తుంది స్టెఫీ? స్టెఫీ రైట్ జాయిన్ అవుట్పుట్. స్టెఫీ 16 సార్. ఎందుకు? ఎందుకంటే రైట్ సైడ్ కూడా ఏమీ మిగిలేవు కాబట్టి. సూపర్. ఓకే. సిరి ఫుల్ అవుటర్ జాయిన్ ఏమొస్తుంది? సిరి 16 అన్నయ్య. అది ఎందుకు? ఏమీ మిగలలేదు కదా. లెఫ్ట్ లోని మిగలలేదు ఏమి, రైట్ లో మిగలలేదు కాబట్టి 16. క్రాస్ జాయిన్ ఏమొస్తుంది రేష్మా? 16 అన్నయ్య. ఇదిరా మొన్న రౌండ్ కి నన్ను అడిగిన క్వశ్చన్. ప్యాకేజ్ ఎంత తెలుసా? 22 LPA. డేటా అది టీమ్ లీడర్ రోల్. అది డేటా లీడ్ రోల్. అది కంపెనీ పేరు ఫెలిసిటీ గేమ్స్. కంపెనీ పేరు ఇది రాసుకోండి, ఫెలిసిటీ గేమ్స్. బెంగళూరులో స్టార్ట్అప్ కంపెనీ. 22 LPA. ఓకే. నన్ను అడిగిన SQL రౌండ్ 1 క్వశ్చన్ ఇది. ఆ రోల్ ఫ్రీజ్ లోకి వెళ్ళిపోయిందిరా, టీమ్ లీడ్ రోల్ నాది. బాగా అయింది ఇంటర్వ్యూ, చాలా బాగా అయింది. క్వాలిఫై అయిపోయాను ఆల్మోస్ట్. అది ఎందుకు హోల్డ్ లో పెట్టేసారో తెలియదు కానీ ఫ్రీజ్ లోకి వెళ్ళిపోయింది ఆ రోల్. ఏం చేయలేం మరి, ఇంకా వదిలేసాను నేను కూడా. ఓకే. చూసారా ఎంత ట్రిక్కీగా అడిగిందో క్వశ్చన్ నాకు. అడిగిన ఆవిడ పేరు కూడా తెలుసు నాకు. ఆవిడ అడిగిన పేరు లింక్డ్ఇన్ లో టైప్ చేసుకోండి. ఆవిడ పేరు షాజీ. గేమ్స్ కదా, మెయిల్ లో చూస్తున్నారా? మెయిల్ ఆవిడతో కనెక్ట్ అవ్వండి లింక్డ్ఇన్ లో. నేను ఇంటర్న్షిప్స్ పడితే చెప్తుంది. అతిరా షాజీరా. అతిరా పేరు ఇదిరా లింక్డ్ఇన్. అతిరా షాజీ. ఓకే. ఫెలిసిటీ గేమ్స్. ఓకే. ఇది కంపెనీ. ఓకే. ఆ కంపెనీలో ప్రెసెంట్ హైరింగ్ అవుతుందో తెలియదు కానీ డేటా లీడ్ రోల్ చేశారు నాకు. ఓకే. నెక్స్ట్ ఇది క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ రా. ఓకే, సరిపోతుంది ఇది. మళ్ళా వస్తుంది ఇది. ఇది చూడండి. ఇది ఎవరు ఆన్సర్ చేస్తారు చెప్పండి రా. న్యాచురల్ జాయిన్ వదిలేండి, న్యాచురల్ జాయిన్ ఇప్పుడు లేదు, ఎగ్జిస్టింగ్ లో మానేసింది. ఇప్పుడు వరకెళ్ళు తీస్తారు అది. నాకు ఆన్సర్ ఎవరు చేస్తారంటే తేజస్వి చేస్తుంది ఇన్నర్ జాయిన్ కి ఆన్సర్. తేజస్వి ఇన్నర్ జాయిన్ ఆన్సర్ ఎంతరా? ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి? తేజస్వి తేజశ్రీ ఆర్ అలియాస్ తానియా. తేజశ్రీ ఆర్ అలియాస్ తానియా. మైక్ పని చేయట్లేదు నీకు. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఎంత?
పవిత్ర ఈ లోపు నువ్వు లెఫ్ట్ జాయిన్ చెయ్యు. నందిని ఈ లోపు నువ్వు రైట్ జాయిన్ చెయ్యు. నందిని రైట్ జాయిన్, పవిత్ర లెఫ్ట్ జాయిన్. పవిత్ర లెఫ్ట్ జాయిన్ చెయ్యు, నందిని నువ్వు రైట్ జాయిన్ చెయ్యు. నెక్స్ట్ మనస్విని ఫుల్ అవుటర్ జాయిన్ చెయ్యు, ఫుల్ జాయిన్. ఓకే. నెక్స్ట్ కోయినా క్రాస్ జాయిన్, కోయినా క్రాస్ జాయిన్. కానీ ఎన్నర్ జాయిన్ చెప్తావా లేదా? ఎన్నర్ జాయిన్ 15 చూద్దామా? 1 3 1లు, సారీ 1 1 1 1 1 1. ఓకే. మళ్ళీ ఈ 1 మళ్ళీ 3 1లతో. ఓకే. 1 1 1 1 1 1. ఓకే. ఆ తర్వాత ఈ 1 మళ్ళీ 3 1లతో. ఓకే. 1 1 1 1 1 1. ఓకే. మళ్ళీ ఈ 3 1లు, ఈ 1 మళ్ళీ 3 1లతో. 1 1 1 1 1 1. ఓకే. మళ్ళీ ఈ 1 3 1లతో. ఓకే. 1 1 1 1 1 1. సో ఈ నల్లతో జాయిన్ అవ్వదు, ఎప్పుడు చేయకూడదు తప్పు. ఈ నల్ కూడా ఇంకొక దాంతో జాయిన్ అవ్వదు కాబట్టి చేయకూడదు. సో రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇన్నర్ జాయిన్ 15. ఓకే. లెఫ్ట్ జాయిన్ ఏంటి? ఇన్నర్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ లో మిగిలిపోయినవి. లెఫ్ట్ లో మిగిలిపోయినవి ఎన్ని ఉన్నాయి? 2 నల్స్ ఉన్నాయి కాబట్టి రాసేసి దాని విత్ రెస్పెక్ట్ నల్ అని రాసేయాలి. సో ఎక్స్ట్రా 2 వచ్చినాయి కాబట్టి 15 + 2 టోటల్ ఇట్ విల్ బి 17. రైట్ లో ఎన్ని అవుతాయి? రైట్ లో 17 సార్. రైట్ లో విల్ బి బేసికల్లీ ఇన్నర్. మీ ఇన్నర్ లో ఎన్ని ఉన్నాయి? ఇన్నర్ జాయిన్ ఇవన్నీ కవర్ అయిపోయినాయి. ఓకే. సో 15 ప్లస్ ఈ 2 మిగిలిపోయినాయి కాబట్టి 2 నల్ కాబట్టి ఆ 2 నల్కి విత్ రెస్పెక్ట్ ఆపోజిట్ సైడ్ నల్ రాసిస్తారు. ఓకే. సో 15 + 2 రైట్ జాయిన్ కూడా 17 అవుతుంది. ఓకే. ఫుల్ అవుటర్ జాయిన్ ఏమవుతుంది? ఫుల్ అవుటర్ జాయిన్ ఏమవుతుంది? 19 అవుతుంది సార్. 19 ఫుల్ అవుటర్ జాయిన్ విల్ బి 15 ప్లస్ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మిగిలిపోయిన 2 నల్స్ ప్లస్ ఎటు సైడ్ 2 మిగిలిపోయిన 2 నల్ కాబట్టి 2 టోటల్ ఎన్ని అవుతాయి? 19 అవుతాయి. ఓకే. ఇది క్లియరా? చార్మి, ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? చార్మి, క్రాస్ జాయిన్ ఎన్ని అవుతాయి? క్రాస్ జాయిన్ ఎన్ని అవుతాయి అంటే 35. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అన్ని కౌంట్ చేస్తాం. 35 సార్. 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 7 క్రాస్ 5 ఎన్ని? 35. ఇది క్లియరా? ఓకే. డన్. ఇప్పుడు ఇవిరా ఇంకొకటి ఉంది, ఇది మీరు చేసుకోండి. ఇది మీరు చేసుకోండి. ఓకే. ఇది చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇచ్చేసాను ఒక పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ మీ వర్క్ షాప్ లో లీక్ చేశాను, గుర్తుందా? ఆ వర్క్ షాప్ మీకు ఇవ్వను, ఆ పీడిఎఫ్ మీకు ఇవ్వను అన్నాను. ఆ వర్క్ షాప్ లో ఇవ్వలేదు కూడా మీకు పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేశాను ఇవాళ. సో నేను అది చూపిస్తాను చూడండి ఇప్పుడు. అది పీడిఎఫ్. సో పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. గ్రూప్ లో ఆల్రెడీ పెట్టా పీడిఎఫ్. ఓకే. ఆ పీడిఎఫ్ లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. ఓకే. దట్ పీడిఎఫ్ ఇస్ బేసికల్లీ జాయిన్స్ అవుట్పుట్ డాట్ పీడిఎఫ్ అని ఉంటుంది చూడండి. జాయిన్స్ అవుట్పుట్ డాట్ పీడిఎఫ్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో నేను మళ్ళా రీషేర్ చేస్తా స్క్రీన్. ఒక్క నిమిషం. I'm resharing my screen.
కనబడట్లేదా? వెయిట్. చేయాలరా స్క్రీన్ షేర్ ఇది. పెద్ద స్క్రీన్ రావట్లేదు ఏంటి? ట్యాబ్ లో ఏంది ఇదే ప్రాబ్లం ట్యాబ్ లో. కనబడుతుందా స్క్రీన్? కనబడుతుందా? నా ఓకే, మీకు బ్లాంక్ స్క్రీన్ కనబడుతుంది నాకు తెలిసి. బ్లాంక్ స్క్రీన్ కనబడుతుంది కదా. పర్మిషన్ డెనైట్ టు యాక్సెస్ పీడిఎఫ్ అంట. అరే ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి రా మీ ల్యాప్టాప్ లో పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? కళ్యాణి. ఓకే. సారీ, కంట్రోల్ ప్లస్ చేయరా. కంట్రోల్ ప్లస్ చేయి. చూడండి, కాలం 1 కాలం 2 లో ఏఏ బి నల్ సి అని చూడండి. ఏఏ బి సి నల్ ఉంది. సో నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అడుగుతారు. కిందకి రా, స్క్రోల్ చేయి. లెఫ్ట్ యాంటీ జాయిన్, రైట్ యాంటీ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్ గా, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లోజ్ చేసిన ఆగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ యాంటీ జాయిన్, రైట్ యాంటీ జాయిన్ మీకు చెప్పలేదు నేను. ఓకే, చూడండి షీట్. ఓకే, షీట్ షేర్ అవుతుందా స్క్రీన్? ఓకే, ఇదే కదా జాయిన్స్ క్లాస్ ఇవాళ. ఓకే, క్లాసెస్ అర్థమవుతుంది కదరా మీకు బానే? క్లాస్ అర్థమవుతుంది కదా చెప్పండి రా బాబు. బాబు బాబు చూడండి రా, లెఫ్ట్ యాంటీ జాయిన్ అని ఒక జాయిన్ ఉందిరా. యాంటీస్ అన్నమాట. ఓకే, యాంటీస్ అంటే ఏంటంటే బేసికల్ గా చూడండి, లెఫ్ట్ యాంటీ, ఓకే, రైట్ యాంటీ. ఓకే, ఇవి యూజువల్ గా చాలా రేర్ గా యూజ్ చేస్తారు కంపెనీస్ లో. అంటే మేము యూజ్ చేస్తున్నాము, బట్ వెరీ రేర్ కేస్. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే బేసికల్ గా ఇట్స్ లైక్ ఎ సబ్ క్వెరీ అనమాట. సో విచ్ బేసికలీ యాక్ట్స్ యాజ్ నాట్ ఇన్ కండిషన్. ఓకే, ఓకే, లెఫ్ట్ టేబుల్లో నాట్ ఇన్ అని మీనింగ్, రైట్ టేబుల్లో నాట్ ఇన్ అని మీనింగ్ యూజువల్ గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా అంటే, టేబుల్ 1 లో నాకు ఈ రికార్డ్స్ ఉన్నాయిరా. ఓకే,
ఏ ఓకే, బి నల్, ఓకే, సి ఉంది. టేబుల్ 2 లో ఏ బి సి నల్ ఉందనుకో. ఓకే, ఇలా ఉంది నా రికార్డ్స్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ కాకుండా ఉన్నది, ఓకే, మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో లెఫ్ట్ టేబుల్లో, దట్ ఈస్ యువర్ లెఫ్ట్ యాంటీ జాయిన్ అవుట్పుట్. ఓకే, సో ఏకి మ్యాచింగ్ ఏ ఉంది, ఏకి మ్యాచింగ్ ఏ ఉంది, ఏకి మ్యాచింగ్ ఏ ఉంది, బికి మ్యాచింగ్ బి ఉంది, సికి మ్యాచింగ్ సి ఉంది. నేను ఎప్పుడు నల్కి నల్ జాయిన్ చేయకూడదు అంటున్నా. సో నాకు మిగిలిపోయింది ఏంటి టేబుల్లో? నల్. ఓకే, సో లెఫ్ట్ యాంటీ జాయిన్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయరా అంటే అవుట్పుట్ లో 1 రికార్డ్ వస్తుందని చెప్తారు. ఓకే, అదే రైట్ కి అయితే ఇట్ సైడ్ 2 మిగిలిపోయినవి కాబట్టి అవుట్పుట్ రైట్ యాంటీ జాయిన్ ది 2. అర్థమైంది ఇది? లెఫ్ట్ యాంటీ అంటే ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ లో మిగిలిపోయింది, లెఫ్ట్ లో రిమైనింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ లెఫ్ట్ యాంటీ జాయిన్. ఓకే, రైట్ యాంటీ జాయిన్ అంటే ఏంటంటే ఇన్నర్ జాయిన్ కాకుండా, ఓకే, ఆ రైట్ లో మిగిలిపోయినవి, రైట్ లో రిమైనింగ్. చూడండి లెఫ్ట్ లో, చూడండి ఇప్పుడు ఫర్ లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ కానిది. ఇన్నర్ జాయిన్ అంటే ఇవి ఏ బి సి. మిగిలిపోయింది ఏముంది లెఫ్ట్ లో? నల్ కదా, ఒక రికార్డ్ ఉంది కాబట్టి ఒకటి అవుట్పుట్ అన్నాం. ఓకే, రైట్ యాంటీ ఇన్నర్ జాయిన్ ఏ బి సి కాకుండా రైట్ లో మిగిలిపోయినవి ఎన్ని ఉండిపోయినాయి? 2. సో అవుట్పుట్ 2 అంటున్నా. సో రైట్ యాంటీ జాయిన్ అవుట్పుట్ 2. ఇది క్లియరా? లెఫ్ట్ యాంటీ జాయిన్, రైట్ యాంటీ జాయిన్. సో దీన్ని వెన్ డయాగ్రామ్స్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఓకే, ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ లో మిగిలిపోయింది ఇది ఏబి టేబుల్. సో నేను నార్మల్ గా లెఫ్ట్ జాయిన్ అయినప్పుడు మీకు ఎలా గీసాను? నార్మల్ గా లెఫ్ట్ జాయిన్ అయినప్పుడు ఇన్నర్ గీసాను, ఇన్నర్ తో పాటు లెఫ్ట్ కూడా గీసాను. లెఫ్ట్ జాయిన్ అయినప్పుడు ఇది లెఫ్ట్ జాయిన్ అయినప్పుడు గుర్తుందా? ఇప్పుడు లెఫ్ట్ యాంటీ అన్నప్పుడు, ఓకే, ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ లో ఏం మిగిలిపోయిందో అది మాత్రమే. ఇది లెఫ్ట్ యాంటీ జాయిన్ కి లెఫ్ట్ జాయిన్ కి డిఫరెన్స్. ఓకే, రైట్ యాంటీ జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ ప్లస్ రైట్ సైడ్ మిగిలిపోయినవి, ఇది రైట్ జాయిన్. ఓకే, అలా కాకుండా రైట్ యాంటీ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ కాకుండా రైట్ లో మిగిలిపోయినవి ఏబి. ఓకే, దిస్ ఈజ్ యువర్ రైట్ యాంటీ జాయిన్. Okay, this is very rare question they can ask you, but still తెలుసుకోవడం బెటర్. ఓకే, ఇది క్లియరా? ఈ జాయిన్స్ అన్ని కాకుండా ఇంకొక ఎడిషనల్ టైప్ ఆఫ్ జాయిన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ టైప్ ఆఫ్ జాయిన్, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జాయిన్. దట్ ఈస్ కాల్డ్ బేసికలీ సెల్ఫ్ జాయిన్. ఓకే, ఇది టైప్ ఆఫ్ జాయిన్స్ లోకి రాదు. It's a part of join, part or concept of joins. Okay, join. Okay, but this is not a type. Basically types of joins lo idi raadu. It's a part of joins. Concept is oka individual concepts join anadi. Kani types lo anpudu you will talk in left, inner, left, right, full outer, cross. Ive maatladtaru. But adi kaakunda extra additional join anedi self join undi. It is a part of join, but it's not a type of join. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్ ఒక రోజు సపరేట్ గా అవుతుంది మనకి. దాని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దానిలో కంపెనీస్ లో ఎప్పుడు సెల్ఫ్ జాయిన్ యూజువల్ గా యూజ్ చేస్తారు, ఓకే, ఆ కేసెస్ ఏంటి, దాని మీద అసైన్మెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 2-3 అవి ప్రాక్టీస్ చేస్తే సెల్ఫ్ జాయిన్ కూడా మీరు క్లియర్ అయిపోతారు. ఓకే, సో సెల్ఫ్ జాయిన్ లెఫ్ట్ యాంటీ రైట్ యాంటీ రెండు కూడా టైప్స్ లోకి వస్తాయి కదా? ఇవి కూడా టైప్స్ లోకి వస్తాయి. దీస్ 2 ఆల్సో టైప్స్ ఉంటాయి.
ఇవి కూడా టైప్స్. ఇవి ఎడిషనల్ టైప్స్ అని పెట్టుకోండి. ఎడిషనల్ టైప్స్. ఓకే, సో జాయిన్స్ వాళ్ళకి ఎంటర్ స్టోరీ ఇదిరా. ఓకే, మీకు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసిన దాంట్లో చూడండి, కేసెస్ యూస్ కేసెస్ అన్ని ఉన్నాయి అందులో, మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. ఓకే, టుమారో వి విల్ డిస్కస్ సెల్ఫ్ జాయిన్. ఓకే, సో నిన్న బేసిక్స్ ఆఫ్ జాయిన్స్, ఇవాళ టైప్స్ ఆఫ్ జాయిన్స్, రేపు సెల్ఫ్ జాయిన్, ఆ తర్వాత రోజు జాయిన్స్ వరకు కంప్లీట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ విత్ లీడ్ కోడ్. ఓకే, సో ఈ వీక్ సండే మండే వరకు జాయిన్సే. జాయిన్స్ కాన్సెప్ట్ తర్వాత విల్ గో టు విండో ఫంక్షన్స్. విండో ఫంక్షన్స్ అదొక 1 వీక్ వెళ్తుంది, 5 to 6 days వెళ్తుంది. దాని తర్వాత విల్ గో టు సబ్ క్వైరీస్. సబ్ క్వైరీస్ ఒక 3 to 4 days వెళ్తుంది. దాని తర్వాత సిటీస్ అదొక 3 to 4 days వెళ్తుంది. ఓకే, దాని తర్వాత 20 ఎన్ని రోజులు, 11 కదా, 11 ప్లస్. ఓకే, దాని తర్వాత ఎస్క్యూఎల్ ఆప్టిమైజేషన్ ఒక 2 days, క్వైరీస్ ఎలా రాయాలి అని. ఆ తర్వాత లాస్ట్ లో ఒక ప్రాజెక్ట్ ఎలా ఉంటది, ఆ ప్రాజెక్ట్ లో మీరు కోడ్స్ ఎలా రాయాలి, అదొక 2 to 3 days. ఆ నెక్స్ట్ 3-4 days మీరు చేయాల్సిన ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, టోటల్ ఓవరాల్ కాంప్లెక్స్ టోటల్ ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంత డీటెయిల్స్. సో కంప్లీట్లీ వీ విల్ కంప్లీట్ 40 days. మెయిన్ అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఓకే, విండో ఫంక్షన్స్ మోస్ట్లీ 1 week చెప్పాలి నేను, 1 week వెళ్తుంది, చాలా ఇంపార్టెంట్. 1 week ఇది. సబ్ క్వైరీస్ కూడా 1 week మోస్ట్లీ. సిటీస్ కూడా 1 week మోస్ట్లీ. సో 40 days కవర్ అయిపోతుంది కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా 40 days వస్తుంది విత్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇదిరా కాన్సెప్ట్. ఇది క్లియరా? ఈరోజు చెప్పినవన్నీ క్లియరా? ప్రాక్టీస్ చేస్తారా చేయరా? ఎంతమందికి ఇవాళ క్లాస్ అర్థం కాలేదు? ఇవాళ క్లాసు ఎంతమందికి అర్థం కాలేదో? ఆదిత్య నీకు అర్థమైందా? ఎలా ఉందిరా క్లాస్ ఆదిత్య ఇవాళ? హౌ ఇస్ ద క్లాస్ ఆదిత్య టుడే? పర్లేదా? అర్థం అవుతుందా నీకు? ముందున్న రికార్డింగ్స్ అన్ని కవర్ చేసేసాయి. నిషర్, రేపు ఏ ఎగ్జామ్ నిషర్ మీకు? అయిపోయిందా ఎగ్జామ్స్? ఇంకెన్ని రోజులు అవుతాయి ఎగ్జామ్స్ మీకు? అయిపోయిందా? రేపు కాలేజ్ ఉందా? రేపు కాలేజ్ ఉందా? రేపు మీరు ఏం చేస్తారంటే, నేను చంద్రకాంత్ మాట్లాడమంటే మాట్లాడతాను. మీ 6 బయటకు వచ్చేసి ల్యాబ్కి అయితే ల్యాబ్కి వెళ్ళిపోండి, లైబ్రరీకి అయితే లైబ్రరీకి వెళ్ళిపోండి. ఐ వాంట్ ఆల్ 10 days టు బి కవర్డ్ విత్ అసైన్మెంట్. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్. అన్ని అయిపోవాలి. నిన్నటి వరకు ఏవైతే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఏం చెప్పానో మొత్తం 10 days మొత్తం ఎస్క్యూఎల్ అన్ని అయిపోవాలి. ఒక్క కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి, ఏమీ ఉండకూడదు కన్ఫ్యూజన్. ఇంకా నువ్వు వీళ్ళని కూర్చోబెట్టి కిషోర్కి, నెక్స్ట్ దుర్గాకి, గౌతమికి, జ్యోతిశ్రీకి ల్యాప్టాప్లు తెచ్చుకోండి. రేపు నేను మెసేజ్ పెడతాను చంద్రబాబుకి కావాలంటే. ఓకే, ఆవిడే కదా మీ హెచ్ఓడి. సెకండ్ హాఫ్ ఏమైనా ఉన్నాయా క్లాస్లో? ఏమైనా సిఆర్టీలు ఏమైనా ఉన్నాయా? లేదు, ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఏం చేస్తారు? అటెండెన్స్ వేసుకో. ఏం చేస్తారు ఏంటి ఇవి మాత్రం కంప్లీట్ అయిపోవాలి. ఓకే.